Hello everyone, hope you all are doing good. So welcome to Rise, a perfect guide. So I hope we have started our class. మీ అందరికీ తెలుసు మనం రైజ్ లో లాంగ్ టర్మ్ కోర్స్ స్టార్ట్ చేసుకున్నాము. సో అండర్ లాంగ్ టర్మ్ కోర్స్ ఫస్ట్ ఇయర్ టాపిక్స్ తో స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ టాపిక్ లో రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ కంప్లీట్ చేసాం. ఇన్ఫాక్ట్ రెండు కాదు 3 టాపిక్స్ అయిపోయాయి. సో ఈ రోజు మనం థర్డ్ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాము. సో లాంగ్ టర్మ్ కోర్స్ లో మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం కదా, ఈ రోజు టాపిక్ ఏంటి చూద్దాము. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి మోషన్ ఇన్ అ ప్లేన్. ఆల్రెడీ మోషన్ ఇన్ అ ప్లేన్ లో ఫస్ట్ లెక్చర్ అయిపోయింది మనకి. సో ఇది సెకండ్ లెక్చర్. సో మోషన్ ఇన్ అ ప్లేన్ అంటే ఆల్రెడీ చెప్పాను, మోషన్ ఇన్ 2 డైమెన్షన్. సో ఈ రోజు ఏంటి అంటే యాక్సలరేషన్ అలాగే రిలేటివ్ వెలాసిటీ. ఈ రిలేటివ్ వెలాసిటీ అనేది కొంచెం కాంప్లికేటెడ్ అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. 2 డైమెన్షన్ లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా రిలేటివ్ వెలాసిటీ. లాస్ట్ క్లాస్ లో 1 డైమెన్షన్ లో రిలేటివ్ వెలాసిటీ చూసాము. ఈ క్లాస్ లో ఏంటి అంటే 2 డైమెన్షనల్ లో రిలేటివ్ వెలాసిటీ చూస్తాం. ఈ 2 డైమెన్షనల్ రిలేటివ్ వెలాసిటీలో మనకి ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఒక వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని రివర్ బోట్ ప్రాబ్లమ్స్ అంటారు. ఇంకొక వెరైటీ వచ్చేసి రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్. ఈ రెండు వెరైటీలు మనం నేర్చుకోవాలి, కంపల్సరీగా నేర్చుకోవాలి. కొంచెం కాంప్లికేటెడ్, బట్ నేను చెప్తాను కదా ట్రిక్స్, కొన్ని ఈజీ మెథడ్స్ చెప్తాను, వాటిని బట్టి ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేయచ్చు. సో ఈ రోజు క్లాస్ పూర్తిగా వినాలి, ఎందుకంటే ఈ 2 కొత్త కాన్సెప్ట్స్ అండ్ ఆ కొత్త కాన్సెప్ట్స్ కూడా ఈజీగా ఎలా డీల్ చేయాలి అనే షార్ట్ ట్రిక్స్ చెప్తాను. సో ఐపీ వెయిటేజ్ వచ్చేటప్పటికి 4 మార్క్ ప్లస్ 2 మార్క్ అని కూడా చెప్పాను కదా. ఎంసెట్ లో 2 క్వశ్చన్స్, నీట్ లో 2 క్వశ్చన్స్ అండ్ మెయిన్స్ లో వచ్చేటప్పటికి కూడా 2 క్వశ్చన్స్, బట్ ఇట్ వేరీస్. మోషన్ ఇన్ అ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ అ ప్లేన్, ఈ 2 కలిపి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. స్టార్ట్ చేసేద్దాం ఈ రోజు క్లాస్. యాక్సిలరేషన్ అనే పదం ఆల్రెడీ మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాము. యావరేజ్ యాక్సిలరేషన్ అంటే ఏంటి, అలాగే ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ అంటే ఏంటి ఆల్రెడీ మనము డిస్కస్ చేసుకున్నాం. సో యావరేజ్ యాక్సిలరేషన్ అంటే ఏంటి, టోటల్ చేంజ్ ఇన్ వెలాసిటీ బై టోటల్ టైం టేకెన్. ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, బికాస్ ఫస్ట్ క్లాస్ లో మనం వెక్టార్స్ చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో. వెక్టార్స్ ఎందుకు చెప్పుకున్నాము అంటే ఎందుకంటే వెక్టార్ క్వాంటిటీస్ ఇవన్నీ కూడా. సో డైరెక్షన్ లేకుండా ఈ క్వాంటిటీస్ ని మనం చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. సో వి బార్ కెన్ బి, రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ చెప్పని గుర్తుందా. సో వి బార్ కెన్ బి రిజాల్వ్డ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, అలాంగ్ వై యాక్సిస్ అండ్ అలాంగ్ జెడ్ యాక్సిస్. జెడ్ యాక్సిస్ కి ఏంటి, కే క్యాప్. అలాగే యాక్సలరేషన్ కూడా మనకి వెక్టార్ క్వాంటిటీయే. సో ఏ బార్ కెన్ బి రిజాల్వ్డ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఐ క్యాప్ ప్లస్ అలాంగ్ వై యాక్సిస్ జే క్యాప్ ప్లస్ అలాంగ్ జెడ్ యాక్సిస్ కే క్యాప్. The component of acceleration along x axis, y axis, z axis. Components of velocity along x axis, y axis, z axis. సో ఇదంతా కూడా మనం ఒకసారి రివైజ్ చేసుకోవడానికి ఇక్కడ రాసుకున్నాము. ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్, యావరేజ్ యాక్సిలరేషన్ బాగా తెలియాలి. యావరేజ్ యాక్సిలరేషన్ అంటే ఫార్ములా ఏ యావరేజ్ ఇస్ ఈక్వల్ టు డెల్టా వి బై డెల్టా టీ. అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ, దట్ మీన్స్ excuse me, final velocity minus initial velocity by time taken. ఇది యావరేజ్. అదే మనకి ఇన్స్టంటేనియస్ కావాలి అంటే టైం లిమిట్ తగ్గిపోతుంది. సో ఖచ్చితంగా ఏ ఇన్స్టంట్ అంటే dv by dt, rate of change of velocity. అంటే velocity whenever it is given as a function of time. మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏంటంటే, velocity is given as a function of time as excuse me 4t cube plus 3t. ఓకే, ఇది మనకి వెలాసిటీ వేరియింగ్ విత్ టైం. సో వెలాసిటీ వేరియింగ్ విత్ టైం ఇచ్చినప్పుడు దీనిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ నుంచి మనం అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఫైండ్ యాక్సెలరేషన్ at t is equal to 3 seconds
కరెక్ట్ గా t is equal to 3 seconds దగ్గర యాక్సిలరేషన్ ఏంటి? సో ఇది ఏమవుతుంది మనకి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అవుతుంది. బికాస్ అట్ వన్ పర్టిక్యులర్ టైం క్వశ్చన్ అడిగారు కాబట్టి ఇది మనకి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. సో ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్. ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ కి ఫార్ములా ఏంటి? a is equal to dv by dt. సో d by dt of 3t square minus 4t cube plus 3t. సో డిఫరెన్సియేషన్ మీకు తెలిసే ఉంది అనుకుంటున్నాను. డిఫరెన్సియేషన్ చేసేటప్పుడు ఒక్కొక్క టర్మ్ ని విడివిడిగా డిఫరెన్షియేట్ చేస్తాం. అండ్ కామన్ ఫార్ములా యూజ్ చేసేది ఏంటి అంటే d by dx of x power n is equal to n into x power n minus 1. ఇది మనం యూజ్ చేసే కామన్ ఫార్ములా. సో ఇది ఇక్కడ వాడతాం. ఎస్ శ్రీనాథ్ -87 అప్పుడే చేస్తావా? వెరీ గుడ్, యు ఆర్ వెరీ ఫాస్ట్ ఇన్ క్యాలిక్యులేషన్. సో నేను ఇంక చెక్ చేయక్కర్లేదా? సో ఒక్క స్టెప్ రాస్తాను. ఫస్ట్ స్టెప్ ఏమొస్తుంది? 3 into 2t t power 2 minus 1 minus 4 into 3t square plus 3. ఇది మనకి వస్తుంది. ఇప్పుడు ఈ t ప్లేస్ లో 3 పెట్టాలి. సో t ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే శ్రీనాథ్ చెప్పాడు కాబట్టి నమ్మకంతో ఆన్సర్ రాసేస్తున్నాను. -87 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మైనస్ సింబల్ వచ్చింది అంటే ఇది ఏంటమ్మా శ్రీనాథ్ చెప్పగలవా? యాక్సెలరేషన్ కి మైనస్ సింబల్ వచ్చింది అంటే దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? Yes, Srinath answered. Doubt -87 డౌట్ నేను చెక్ చేయమంటావా? సరే, మైనస్ సింబల్ యాక్సిలరేషన్ కి మైనస్ సింబల్ ఉంటే ఏంటి చెప్పు, చెక్ చేద్దాం. అయితే 3 into 2 into 3 minus 4 3 into 3 square plus 3. So 2 3s are 6, 6 3s are 18. It's doubt negative. ఓహో, నెగటివ్ వాల్యూ కరెక్టా రాంగ్? నెగటివ్ ఉంది, యాక్సెలరేషన్ కి నెగటివ్ సింబల్ ఉంది అంటే మీనింగ్ ఇది రిటార్డేషన్, డిక్రీజింగ్ వెలాసిటీ అన్నమాట. యాక్సెలరేషన్ పాజిటివ్ అంటే వెలాసిటీ ఇంక్రీజింగ్. యాక్సెలరేషన్ కి నెగటివ్ సింబల్ వచ్చింది అంటే మీనింగ్ ఏంటంటే అది డీసెలరేషన్ లేదా రిటార్డేషన్ అని మీనింగ్. మైనస్ 9 3s are 27, 27 into 4 108 plus 3. So 18 plus 3 21. 108 లో నుంచి 21 తీసేస్తే 7. Yes, you are correct. -87. Minus symbol indicates it is retardation, not acceleration. It is retardation or deceleration. Decreasing velocity is called retardation or deceleration. సో ఏ బార్ మనం ఆల్రెడీ చెప్పుకున్నదే ఇక్కడ రాశారు. ఏ బార్ ఇస్ ఈక్వల్ టు డివి బై డిఎక్స్ కదా. యాక్చువల్ గా అయితే ఏ ఇస్ ఈక్వల్ టు డివి బై డిఎక్స్, కానీ బార్ పెట్టాము అంటే అలాంగ్ ఎక్స్ యాక్సిస్, అలాంగ్ వై యాక్సిస్, అలాంగ్ జెడ్ యాక్సిస్. బికాస్ ఏ బార్ ఇస్ ఈక్వల్ టు ఎలా రాస్తాము? ఏఎక్స్ ఇంటూ ఐ క్యాప్ ప్లస్ ఏవై ఇంటూ జే క్యాప్ ప్లస్ ఏజెడ్ ఇంటూ కే క్యాప్. అవునా? ఏఎక్స్ అంటే ఏం రాసుకోవాలి? ఏఎక్స్ ఇస్ ఈక్వల్ టు డివి వెలాసిటీ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. అలాగే ఏవై అంటే యాక్సెలరేషన్ అలాంగ్ వై డైరెక్షన్. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఇన్ వై డైరెక్షన్ బై డిటి, డివి బై డిటి కదా. యాక్సెలరేషన్ అలాంగ్ జెడ్ యాక్సిస్ అంటే డివి అలాంగ్ జెడ్ యాక్సిస్ బై డిటి. velocity along x-axis, rate of change of velocity along x-axis gives you acceleration along x-axis. Rate of change of velocity along y-axis gives you acceleration along y-axis, and rate of change of velocity along z-axis will give you acceleration along z-axis. So దీనిని ఇప్పుడు ఏం రాస్తాము అంటే dvx by dt into I cap plus dvy by dt into j cap plus dvz by dt into k cap. సో యాక్సెలరేషన్ ని ఇలా వెక్టోరియల్ గా కూడా రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ మాగ్నిట్యూడ్ కావాలి అనుకుంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్, జెడ్ కూడా ఉంది అనుకో ఏజెడ్ స్క్వేర్ అటాచ్ చేసుకోవడం. సో ఇది ఆల్రెడీ మనం వెక్టార్స్ లో నేర్చుకున్నాం మాగ్నిట్యూడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. బికాస్ ఏఎక్స్ ఏవై ఏజెడ్ ఎలా ఉన్నాయి? ఐ జే కే అంటే ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు మాగ్నిట్యూడ్ ఏమవుతుంది? ఎస్, ఓకే, గుడ్.
రూట్ ఓవర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్. అలాగే టాన్ థీటా కావాలి అంటే ఏవై బై ఏఎక్స్. ఓన్లీ 2 కాంపోనెంట్స్ అప్పుడు మాత్రమే టాన్ థీటా ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మోషన్ ఇన్ ప్లేన్ విత్ కాన్స్టాంట్ యాక్సెలరేషన్. యాక్సెలరేషన్ కాన్స్టాంట్ గా ఉన్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వ్యాలిడ్ అవుతాయి. యాక్సెలరేషన్ వేరియబుల్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ఫార్ములా వాడాలి. నేను చెప్తాను చూడు. కాన్స్టాంట్ యాక్సెలరేషన్ కేసులో కాన్స్టాంట్ యాక్సెలరేషన్ ఉన్నప్పుడు v is equal to u plus at, s is equal to ut plus half at square. అలాగే v square minus u square is equal to 2as. ఈ ఫార్ములే చాలా హ్యాపీగా వాడేసుకోవచ్చు మనం. అయితే వేరియబుల్ యాక్సెలరేషన్ ఉన్నప్పుడు మాత్రం ఇన్స్టంటేనియస్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలము. కాన్స్టాంట్ యాక్సెలరేషన్ ఉన్నప్పుడు యావరేజ్ యాక్సెలరేషన్ వాడతాము. వేరియబుల్ యాక్సెలరేషన్ ఉన్నప్పుడు ఓన్లీ ఇన్స్టంటేనియస్ వాడతాం. కాబట్టి ఏ ప్లేస్ లో dv బై dt రాయాలి. ఇక్కడ నుంచి ఇంకొకటి చెప్తాను చూడండి. dv is equal to a into dt కదా. dv is equal to a into dt. ఇప్పుడు నాకు టోటల్ వెలాసిటీ కావాలి అనుకుంటే, టు గెట్ టోటల్ వెలాసిటీ, ఎస్ శ్రీనాథ్ ఇంటిగ్రేట్, వావ్ సూపర్ గుడ్. To get total velocity from velocity కావాలి అనుకుంటే ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ dv is equal to ఇంటిగ్రేషన్ a dt. అయితే ఇంటిగ్రేషన్ dv ని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మనము డిఫరెన్షియేట్ చేయాలి అంటే, ఇంటిగ్రేట్ ఎప్పుడు ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు వాట్ యు ఆర్ ఇంటిగ్రేటింగ్, విత్ రెస్పెక్ట్ టు దాట్ మీ లిమిట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటిగ్రేషన్ 0 నుంచి v వెలాసిటీకి మారింది అనుకుందాం. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టైం ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి లిమిట్స్ ఏం తీసుకోవాలి, 0 to t తీసుకోవాలి. సో ఇలా మనము ఇంటిగ్రేషన్ చేయాలి. అలా కాకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ ఒకటి చెప్తాను చూడండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ ఒక మంచి టెక్నిక్ అన్నమాట. ఏంటంటే ఒక్కొక్కసారి a is equal to dv by dt ఉంది కదా, దీనిని మల్టిప్లై అండ్ డివైడ్ విత్ dx. మల్టిప్లై అండ్ డివైడ్ విత్ dx, dv by dx ఇంటూ dx by dt. జస్ట్ ఈ రెండింటిని ఇలా మార్చుదాం. అలా మార్చినప్పుడు ఏమైంది, dx by dt అంటే ఏంటి శ్రీనాథ్, వెలాసిటీ. సో a is equal to v into yes velocity, good. So a is equal to v into dv by dx. సో v dv is equal to a dx. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాము, ఇంటిగ్రేట్ చేస్తాం. సో ఇది ఒక మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. ప్రాబ్లం చేసేటప్పుడు ఈ మెథడ్ ని అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం కాబట్టి ఇది ఒక టెక్నిక్ చెప్పాను కొత్తగా, ఇవాళ గుర్తుపెట్టుకో. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ పాయింట్, రిలేటివ్ వెలాసిటీ. ఎస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రిలేటివ్ వెలాసిటీ ఇన్ 1 dimension ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసుకున్నాము. రిలేటివ్ వెలాసిటీ ఇన్ 1 dimension, రిలేటివ్ వెలాసిటీ ఇన్ 1 dimension ఏమైంది, VAB is equal to VA bar minus VB bar. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. వెలాసిటీ ఆఫ్ A with respect to B is equal to వెలాసిటీ ఆఫ్ A minus వెలాసిటీ ఆఫ్ B. ఓకే, సో దాన్ని మాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఫార్ములా డిస్కస్ చేసుకున్నాము. అయితే యాంగిల్ ఎప్పుడు మెజర్ చేయాలని చెప్పుకున్నాం శ్రీనాథ్, రెండు వెక్టార్స్ హెడ్ టు హెడ్ కానీ టెయిల్ టు టెయిల్ కానీ అటాచ్ అయినప్పుడు మాత్రమే మనము యాంగిల్ మెజర్ చేయాలి. ఒకవేళ హెడ్ టు టెయిల్ అరేంజ్మెంట్ ఉంటే థీటా ప్లేస్ లో ఎంత తీసుకోవాలి, మనము 180 మైనస్ థీటా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో నేను ఇవాళ ఏం చెప్తాను మీకు అంటే ఒక కొత్త కాన్సెప్ట్ చేద్దాము. అదర్వైజ్ మెన్షన్ బిఫోర్ కాస్. ఎస్, నెగిటివ్ సైన్ కాస్ ముందు పెట్టినా కూడా సరిపోతుంది, కరెక్ట్. సో నేను ఇప్పుడు రివర్ బోట్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాము. రివర్ బోట్ ప్రాబ్లమ్స్, వీటిలో రకరకాల టెక్నిక్స్ ఎలా ఉంటాయి అనేది చెప్తాను. ఈ రివర్ బోట్ ప్రాబ్లమ్స్ అనేది ఏంటి అంటే రిలేటివ్ వెలాసిటీ ఇన్ 2 dimension. రిలేటివ్ వెలాసిటీ ఇన్ 2 dimension. రిలేటివ్ వెలాసిటీ ఇన్ 2 dimension, దీన్ని రివర్ బోట్ ప్రాబ్లమ్స్ అంటారు. రివర్ బోట్ అనొచ్చు, మ్యాన్ బోట్ అనొచ్చు, స్విమ్మర్ ఎలా అయినా అనొచ్చు. బోట్ ప్లేస్ లో స్విమ్మర్, మ్యాన్ ఏవైనా ఉంటాయి మనకి. సో రివర్ బోట్ ప్రాబ్లమ్స్ లో కొన్ని టర్మినాలజీ తెలియడం చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే
వెలాసిటీ ఆఫ్ వాటర్, వాటర్ అంటే రివర్ అన్నమాట. వెలాసిటీ ఆఫ్ రివర్ అన్నా వెలాసిటీ ఆఫ్ వాటర్ అన్నా ఒకటే. వెలాసిటీ ఆఫ్ బోట్, బోట్ అన్నా స్విమ్మర్ అన్నా ఒకటే. ఇక్కడ మ్యాన్, బోట్, స్విమ్మర్ ఏ పదాలు వచ్చినా ఒకటే. అలాగే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. ఓకే, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. VW అంటే ఏంటి? సింపుల్ గా వెలాసిటీ ఆఫ్ వాటర్. వెలాసిటీ ఆఫ్ వాటర్ అన్నా రివర్ అన్నా మీనింగ్ ఒకటే. అయితే వెలాసిటీ ఆఫ్ వాటర్ అంటే సరిపోతుందా? మనం చదివేది ఏంటి? రిలేటివ్ వెలాసిటీ. సో విత్ రెస్పెక్ట్ టు వాట్ అనే క్వశ్చన్ వస్తుంది. పక్కన ఏమీ రాయలేదు అంటే మీనింగ్ ఏంటి? వెలాసిటీ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇవన్నీ కూడా వెక్టార్ క్వాంటిటీస్. సో వెలాసిటీ ఆఫ్ వాటర్ మాత్రమే రాసాము అంటే వెలాసిటీ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. వెలాసిటీ ఆఫ్ బోట్ మాత్రమే రాసాము అంటే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో ఇదేంటి? వెలాసిటీ ఆఫ్ బోట్. బోట్ అనుకోవచ్చు, లేదా స్విమ్మర్ అనుకోవచ్చు, మ్యాన్ ఎవరైనా అనుకోవచ్చు. పేర్లు ఎలా ఇచ్చినా మీనింగ్ ఒకటి. మరి VBW అంటే ఏం చెప్పుకున్నాము? నేను చెప్పుకున్నాం కదా, సేమ్ అదే. ఎస్, యూ ఆల్రెడీ టెల్ డిఫరెన్స్ బిట్వీన్ బోట్ అండ్ వాటర్ వెలాసిటీ. ఎస్, దీనిని ఏమంటారు అంటే వెలాసిటీ ఆఫ్ బోట్, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్, విత్ రెస్పెక్ట్ టు వాటర్. వాటర్ లో నుంచి చూసినప్పుడు వెలాసిటీ ఆఫ్ బోట్ ఏంటి, అది ఇక్కడ మీనింగ్ అన్నమాట. సో దీంట్లో డిఫరెంట్ కేసెస్ చూద్దాము. కేస్ 1 ఇవి మైండ్ లో పెట్టుకుని వీటిని ప్రాబ్లమ్స్ ఎలా అనాలిసిస్ చేయాలి అని చూద్దాం. దీంట్లో ఫస్ట్ ఏంటి అంటే 1 డైమెన్షన్ చూద్దాం. 1D అప్లికేషన్స్ చూద్దాం. ఓకే, 1D లో 2 అప్లికేషన్స్ ఉంటాయి. ఒకటి డౌన్ స్ట్రీమ్ అంటారు, రెండోది అప్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే బోట్ రివర్ వెళ్లే డైరెక్షన్ లోనే వెళ్తే దానిని డౌన్ స్ట్రీమ్ అంటారు. అప్ స్ట్రీమ్ అంటే బోట్ రివర్ ఫ్లో కి ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తే దాన్ని ఏమంటారు? అప్ స్ట్రీమ్ అంటారు. సో డౌన్ స్ట్రీమ్ అయినా అప్ స్ట్రీమ్ అయినా మన డయాగ్రామ్ ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. ఇది రివర్ అనుకుందాము. రివర్ వాటర్ డైరెక్షన్ ఎప్పుడు కూడా నేను ఇందులో చెప్పే ప్రతి పాయింట్ మైండ్ లో పెట్టుకోవాలి. రివర్ ఇవన్నీ ఫిక్స్డ్ ఉంటాయి, కొన్ని చాలా ఫిక్స్డ్ ఉంటాయి. రివర్ వాటర్ ఈ మొత్తం అప్లికేషన్స్ లో, రివర్ బోట్ ప్రాబ్లమ్స్ అప్లికేషన్స్ లో వెలాసిటీ ఆఫ్ రివర్ ఆర్ వెలాసిటీ ఆఫ్ వాటర్ ఈస్ ఆల్వేస్ టేకెన్ టువర్డ్స్ ఈస్ట్. వెస్ట్ టు ఈస్ట్ మాత్రమే కన్సిడర్ చేస్తాము. ఇందులో మార్పు చేర్పు ఏమీ ఉండదు అనమాట. ఇప్పుడు మన బోట్ ఎలా వెళ్ళాలి? డౌన్ స్ట్రీమ్ అంటే అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ రివర్ వెళ్ళాలి. సో ఇది వెలాసిటీ ఆఫ్ బోట్. వెలాసిటీ ఆఫ్ బోట్ అయితే వెలాసిటీ ఆఫ్ బోట్ ఎలా తీసుకోవాలి? విత్ రెస్పెక్ట్ టు వాటర్ కదా. వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. సో ఈ బోట్ ఈ వాటర్ ఫ్లో వల్ల ఇక్కడి నుంచి ఒక S డిస్టెన్స్ ట్రావెల్ అయ్యి వచ్చింది అనుకుందాం. సో ఫైనల్ గా T టైం తర్వాత ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది ఈ బోట్. ఓకే, సో ఇప్పుడు మనం ఎలా రాస్తాము అంటే వెలాసిటీ ఆఫ్ బోట్, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్, వెలాసిటీ ఆఫ్ వాటర్ రెండు ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి నేను రాసే ఈక్వేషన్ ని అబ్జర్వ్ చేయి. వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ is equal to velocity of boat with respect to water plus velocity of water with respect to ground. Velocity of water with respect to ground. ఇది ఏమన్నా అర్థమైందా అంటే నీకు మెయిన్ గా తెలియాల్సింది ఏంటి అంటే velocity of boat with respect to water ఫార్ములా తెలియాలి. velocity of boat minus velocity of water. సో ఇప్పుడు నాకు వెలాసిటీ ఆఫ్ బోట్ కావాలి, ఇది ఇటు పక్కకు వచ్చేస్తుంది, ప్లస్ అయింది కదా, బికాస్ రెండు ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి రెండు పాజిటివ్ తీసుకుంటాము. ఇది ఇటువైపు వస్తే ప్లస్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ కేస్ 2 ఏంటి అంటే అప్ స్ట్రీమ్ చూద్దాం. కేస్ 2 అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ అంటే ఏంటి? వాటర్ ఫ్లో కి ఆపోజిట్ డైరెక్షన్ లో బోట్ మూవ్ అవుతుంది. సో ఇది మన రివర్. రివర్ వాటర్ ఎప్పుడు కూడా ఈ డైరెక్షన్ లోనే ఉంటుంది, వెలాసిటీ ఆఫ్ వాటర్. ఇప్పుడు ఏంటి? ఇక్కడ నుంచి బోట్ స్టార్ట్ అయ్యి S డిస్టెన్స్ ట్రావెల్ అయింది. S డిస్టెన్స్ ట్రావెల్ అయ్యి ఇటువైపు VBW ఇప్పుడు ఇటువైపు ఉంది. ఓకే, ఇక్కడికి వచ్చింది ఒక T టైంలో అనుకుందాం. ఓకే, T టైంలో ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఫార్ములా రాసుకోవాలి అంటే VBW is equal to, ఇప్పుడు మన ఫార్ములా ఏమవుతుంది అంటే VBW is equal to VBG
ప్లస్ BW. ఎందుకు ప్లస్ పెట్టాను అంటే బోట్ వెలాసిటీ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. బోట్ రివర్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. ఒకదాని ప్లస్ పెడితే ఒకదానికి ప్లస్ పెడితే రెండో దానికి మైనస్. సో ఇక్కడ మనకి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ నుంచి వెలాసిటీ ఆఫ్ బోట్ కావాలి అంటే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ మైనస్ వెలాసిటీ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఐ హోప్ ఈ రెండింటికి డిఫరెన్స్ తెలిసింది అనుకుంటున్నా. ఇప్పుడు టైం టేకెన్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ టైం టేకెన్ డౌన్ స్ట్రీమ్ లో టైం టేకెన్ కావాలి అంటే టైం టేకెన్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వెలాసిటీ. మనము ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎస్ అనుకున్నాం కదా. సో ఎస్ బై వెలాసిటీ ఆఫ్ బోట్. ఎవరి టైం టేకెన్? బోట్ తీసుకునే టైం టేకెనే కదా. సో టైం టేకెన్ బై బోట్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బోట్ బై వెలాసిటీ ఆఫ్ బోట్. సో వెలాసిటీ ఆఫ్ బోట్ అంటే ఏం రాసుకోవచ్చు? ఎస్ బై BBW ప్లస్ BWG. అదే విధంగా ఇక్కడ టైం టేకెన్ కావాలి అంటే లెట్ us take T2. సో T2 is equal to the time taken by boat is equal to distance traveled by boat by velocity of boat. So distance traveled by boat by velocity of boat place లో ఏం రాసుకోవచ్చు? BBW minus BW. ఇది T1 T2. ఒకవేళ టోటల్ టైం టేకెన్ అంటే ఇలా వెళ్ళి ఇలా తిరిగి రావడానికి బోట్ ఒక డైరెక్షన్ లో వెళ్ళింది, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది అంటే డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ రెండు కలిపి కూడా ట్రావెల్ అవ్వచ్చు. T total is equal to just T1 plus T2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఐ హోప్ మీకు ఇదంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి T1 by T2 కూడా చేసుకోవచ్చు. ఇఫ్ వి టేక్ T1 by T2 రెండు డిస్టెన్స్ ట్రావెల్డ్ సేమ్ అనుకుందాం. డౌన్ స్ట్రీమ్ ఎంత డిస్టెన్స్ వెళ్ళిందో అప్ స్ట్రీమ్ కూడా అంతే డిస్టెన్స్ వెళ్ళింది అని అనుకుంటే T1 by T2 ఏమవుతుంది మనకి? రెసిప్రోకల్ అవుతుంది కదా. సో BBW మైనస్ BW బై BBW ప్లస్ BW అవుతుంది. ఇది T1 by T2. లేదా T is equal to T1 plus T2. T is equal to ఎలా అంటే if the person takes, if the boat takes same distance to go upstream and downstream. అప్పుడు టోటల్ టైం టేకెన్ ఏం రాస్తాము? T1 plus T2. సో T1 ప్లేస్ లో S by BBW plus BW ప్లస్ T2 ప్లేస్ లో S by BBW మైనస్ BW. ఇది టోటల్ టైం టేకెన్. ఓకే, ఇప్పుడు అసలు సిసలైన దాంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది 2 dimension రిలేటివ్ మోషన్ ఇన్ 2 dimension. కేస్ 3. ఇప్పటిదాకా రివర్ అలాంగ్ ఆర్ రివర్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళారు కదా, అంటే రివర్ వాటర్ బోట్ వెలాసిటీ రెండు ఒకే డైరెక్షన్ గానీ 180 degrees లో గానీ ఉన్నాయి. ఇప్పుడు పర్పెండిక్యులర్ గా వెళ్తుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే మనం రెండు కేసులు తీసుకుంటాము. మోషన్ ఆఫ్ బోట్ ఇన్ అక్రాస్ ఏ రివర్. ఇప్పుడు మనం తీసుకునేది ఏంటి అంటే మోషన్ ఆఫ్ బోట్ అక్రాస్ రివర్. ఇప్పటిదాకా అలాంగ్ ద రివర్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ రివర్ తీసుకున్నాము. ఇప్పుడు ఏంటి అంటే అక్రాస్ ద రివర్, రివర్ ని క్రాస్ చేయాలన్నమాట. దీంట్లో మళ్ళీ మనం కేస్ ఏ కేస్ బి ఉంటాయి. అదేంటి అంటే ఇన్ షార్టెస్ట్ పాత్ ఇన్ షార్టెస్ట్ టైం. సో ఇలా కాకుండా టు క్రాస్ ద రివర్ ఇన్ షార్టెస్ట్ పాత్ ఆర్ షార్టెస్ట్ డిస్టెన్స్. షార్టెస్ట్ పాత్ గానీ షార్టెస్ట్ డిస్టెన్స్ గానీ క్వశ్చన్ లో అడిగారు అనుకుందాం. ఇప్పుడు దీనిని ఎలా డీల్ చేయాలి? మోషన్ ఇన్ 2 dimension అనాలిసిస్ చేయాలి. సో ఇలాంటి వాటిలో కామన్ డయాగ్రామ్స్ ఉంటాయి, స్టాండర్డ్ కామన్ డయాగ్రామ్స్.
రివర్ ఎప్పుడు కూడా ఇలాగే డ్రా చేయాలి. రివర్ వెలాసిటీ ఎప్పుడు ఈ డైరెక్షన్ లోనే ఉంటుంది, వెలాసిటీ ఆఫ్ వాటర్. నెక్స్ట్ ఇదేంటి అంటే విడ్త్ ఆఫ్ ది రివర్. ఇక్కడ డి ఏంటి అంటే విడ్త్ ఆఫ్ ది రివర్ అన్నమాట. అది ఎప్పుడు స్టాండర్డ్, ఇవన్నీ ఇలాగే స్టాండర్డ్. ఫస్ట్ రివర్ బోట్ ప్రాబ్లం అనగానే ఈ డయాగ్రామ్ గీసేసుకోవడమే. ఇప్పుడు ఏంటి అంటే మ్యాన్ ఒక పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యాడు అనుకుందాం. సో ఓకే, మ్యాన్ స్టార్టెడ్ ఫ్రమ్ పాయింట్ ఏ. ఇఫ్ హీ హ్యాస్ టు గో ఇన్ షార్టెస్ట్ పాత్, ఒకవేళ ఇలా స్ట్రైట్ గా ట్రావెల్ అవ్వడం స్టార్ట్ చేశాడు అనుకోండి. యాక్చువల్ గా షార్టెస్ట్ పాత్ అంటే ఏంటి, కరెక్ట్ గా ఆపోజిట్ ఎండ్ లో మనకి ఇప్పుడు ఏ అనే పాయింట్ నుంచి ఆ మ్యాన్ కరెక్ట్ గా ఆపోజిట్ పాయింట్ లో రీచ్ అవ్వాలి అనుకోండి. కరెక్ట్ గా ఆపోజిట్ పాయింట్ లో రీచ్ అవ్వాలి అంటే హీ హ్యాస్ టు ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్ పాత్. ఇలా వెళ్ళాలి, ఇదే కదా షార్టెస్ట్ పాత్ అంటే. కానీ ఇలా వెళ్తాడా అంటే వెళ్ళడు అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ వాటర్ డ్రిఫ్ట్ వల్ల, అంటే వాటర్ అనేది ఏం చేస్తుంది, బోట్ ని తనతో పాటు లాక్కుంటూ వెళ్తుంది కొంత. సో ఒకవేళ ఆ మనిషి ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బి దగ్గరికి రీచ్ అవ్వాలి అనుకుంటే గనక వాటర్ పుష్ వల్ల ఇలా పక్కకి వెళ్ళిపోతాడు. అప్పుడు అది షార్టెస్ట్ పాత్ అవ్వదు కదా. సో ఇఫ్ హీ వాంట్స్ టు రీచ్ టు పాయింట్ ఆపోజిట్ టు హిమ్, అతను ఎలా స్టార్ట్ అవ్వాలి అంటే ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో ఇలా స్టార్ట్ అవ్వాలి. ఇలా స్టార్ట్ అయ్యి బి వైపు స్టార్ట్ అయితే ఆ వాటర్ డ్రిఫ్ట్ వల్ల, పుష్ వల్ల కరెక్ట్ గా సి దగ్గరికి ల్యాండ్ అవుతాడు. సో ఇప్పుడు షార్టెస్ట్ పాత్ ఏంటి అంటే ఏసీ దగ్గర ల్యాండ్ అవ్వాలి అంటే కొంచెం పక్కకి స్టార్ట్ అయితే వాటర్ పుష్ చేస్తుంది కాబట్టి అతను సి దగ్గరకు వచ్చి ల్యాండ్ అవుతాడు. ఇది లాజిక్. ఇప్పుడు ఇందులో మనం యాజ్ యూజువల్ ఏమేమి ఐడెంటిఫై చేయాలి, ఏది విబిడబ్ల్యూ, ఏది విఆర్ అనేది ఆల్రెడీ తెలుసు, విడబ్ల్యూ. సో ఇవన్నీ మనం ఐడెంటిఫై చేయాలి. బి టు సి డైరెక్షన్ లో ఏముంటుంది, వెలాసిటీ ఆఫ్ వాటర్ ఉంటుంది. ఏ టు బి డైరెక్షన్ లో ఏముంటుంది, ఏ టు బి డైరెక్షన్ లో. ఇప్పుడు శ్రీనాథ్ నేను ఒక ట్రిక్ చెప్తాను విను, చాలా చాలా ఇంపార్టెంట్ ట్రిక్. ఏంటి అంటే ఇలాంటివి అనాలిసిస్ చేసేటప్పుడు మనం ఇద్దరు మనుషుల్ని ఊహించుకోవాలన్నమాట. ఒక మనిషి గ్రౌండ్ మీద నిలబడి ఉన్నాడు అనుకోవాలి, ఇంకొక మనిషి బోట్ లో ఇదే వాటర్ లో ఉన్నాడు అనుకోవాలి. ఇప్పుడు మన బోట్ రివర్ డ్రిఫ్ట్ తో ఎంత పక్కకు వెళ్తుందో వీడి బోట్ కూడా డ్రిఫ్ట్ వల్ల అంతే పక్కకు వెళ్తుంది కదా. అంటే ఇతను ఇక్కడి నుంచి మనం చూస్తే మన బోట్ ని, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్, ఇక్కడి నుంచి బోట్ ని చూస్తే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఐ హోప్ నీకు ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. వీడి ప్రకారం చూస్తే మన బోట్ ని వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్, కానీ వీడి ప్రకారం గ్రౌండ్ మీద ఉన్నవాడి ప్రకారం చూస్తే మన బోట్ వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సరే, ఇప్పుడు గ్రౌండ్ మీద ఉన్నవాడికి ఏబి డైరెక్షన్ లో వెళ్తున్నట్లు కనిపిస్తుందా, బోట్ ఏసీ డైరెక్షన్ లో వెళ్తున్నట్లు కనిపిస్తుందా అంటే ఏసీ డైరెక్షన్ లో వెళ్తున్నట్లు కనిపిస్తుంది. కాబట్టి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ వచ్చేటప్పటికి ఇది కనిపిస్తుంది, ఈ డైరెక్షన్ లో వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది. సో వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. కానీ వీడు బోట్ లోనే ఉన్నాడు, మనము బోట్ లోనే ఉన్నాం, ఇద్దరు ఒకే వాటర్ డ్రిఫ్ట్ లో ఉన్నారు. కాబట్టి విత్ రెస్పెక్ట్ టు హిమ్ ఇది ఏమవుతుంది అంటే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. ఇది వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. అంతే, ఈ మాత్రం అనాలిసిస్ వస్తే మన ప్రాబ్లం అయిపోయినట్లే. సో 3 కాంపోనెంట్స్ వచ్చాయి. ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్ అప్లై చేస్తే కనుక BBW, VW taken in same order, BBG taken in opposite order. Triangle of vector addition గుర్తుందా? BBW, VW triangle ki 2 sides taken in same order, BBG taken in opposite order. So resultant ఎలా రాయాలి, BBG bar is equal to BBW bar. yes very good, మీకు రాయడం వచ్చేసింది అనమాట. BBW bar plus VW with respect to ground. ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్. ఇంక ఇక్కడి నుంచి పైథాగరస్ థీరం, తీటాలు ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ యాంగిల్ గివెన్ అనుకుందాం, ఈ రెండిటికి మధ్యలో తీటా యాంగిల్ ఇచ్చారు. ఓకే, తీటా యాంగిల్ ఇచ్చినప్పుడు ఏం చేయొచ్చు, టాన్ తీటా, సైన్ తీటా, కాస్ తీటా ఏదైనా వేసుకోవచ్చు ప్రాబ్లమ్ లో గివెన్ ఇన్ఫర్మేషన్ ని బట్టి. టాన్ తీటా రాసుకుంటే టాన్ తీటా ఇస్ ఈక్వల్ టు ఫార్ములా BW by BBG.
టాన్లు సైన్లు రాసేటప్పుడు మాత్రం బార్లు పెట్టకూడదు, ఎందుకంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. కాస్ థీటా రాసుకుంటే బీబీజీ బై బీబీడబ్ల్యూ. అదే సైన్ థీటా రాసుకుంటే సైన్ థీటా ఏమవుతుంది, బిడబ్ల్యూజీ బై బీబీడబ్ల్యూ. లేదు, పైథాగరస్ థీరం కూడా అప్లై చేయొచ్చు. పైథాగరస్ థీరం ప్రకారం బీబీడబ్ల్యూ ఇస్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ బిడబ్ల్యూజీ స్క్వేర్ ప్లస్ బీబీజీ స్క్వేర్. పైథాగరస్ థీరం కూడా అప్లై చేయొచ్చు. మనకి గివెన్ ఇన్ఫర్మేషన్ ని బట్టి ఏదైనా సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా నీకు కావాలి అనుకుంటే దీన్ని 2 కాంపోనెంట్స్ గా రిజాల్వ్ కూడా చేసుకోవచ్చు. బీబీడబ్ల్యూని 2 కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేస్తే థీటాని ఆనుకునున్న వైపు ఏమొస్తుంది, కాస్. సో బీబీడబ్ల్యూ కాస్ థీటా, ఇటువైపు ఏమొస్తుంది బీబీడబ్ల్యూ సైన్ థీటా. ఇది కూడా అనాలిసిస్ చేయొచ్చు. ఒక్కొక్కసారి క్వశ్చన్ లో ఏమడుగుతారు చూడు, ఒక ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ బోట్, ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ బోట్ విత్ ద రివర్ ఫ్లో, విత్ ద రివర్ ఫ్లో ఇలా అడుగుతారు క్వశ్చన్. సో డైరెక్షన్ ఆఫ్ బోట్ విత్ ద రివర్ ఫ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వెక్టార్ కి డైరెక్షన్ అంటే ఏంటి, ఒక వెక్టార్ కి డైరెక్షన్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, యాంగిల్ మేడ్ బై ఇట్. సో ఇక్కడ ఎంత యాంగిల్ థీటా, కానీ విత్ ద రివర్ ఫ్లో అన్నాడు, అంటే రివర్ ఫ్లో ఇక్కడ ఉంది కదా. సో విత్ ద రివర్ ఫ్లో అంటే నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే 90 ప్లస్ థీటా. థీటా ఎలా వస్తుంది అంటే బై యూజింగ్ టాన్ కాస్ సైన్ ఏదైనా వాడుకోవచ్చు. ఈ 3 వాడుకుని మనము థీటా ఫైండ్ అవుట్ చేస్తాము. ఆ తర్వాత ఆన్సర్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, 90 ప్లస్ థీటా. కంపల్సరీగా 90 ప్లస్ థీటా వాడాలి. ఓకే, why is it not going to next one? Next slide. Okay. ఓకే, ఇది పోవట్లేదు. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ పాయింట్. ఇప్పటిదాకా నేర్చుకున్నది ఏంటి అంటే, మీకు గుర్తుంటే కనుక ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది ఏంటి అంటే టు క్రాస్ ద రివర్ ఇన్ షార్టెస్ట్ పాత్. అలా కాకుండా ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే టు క్రాస్ the river in shortest time. రివర్ ని షార్టెస్ట్ టైం లో క్రాస్ చేయాలి. సో షార్టెస్ట్ టైం అన్నారు కాబట్టి మనకి ఇక్కడ డిస్టెన్స్ తో పని లేదు. ఓకే, ఇక్కడ ఇంకా ఒకటి చెప్పాలి నేను. ఓకే, టైం క్యాలిక్యులేట్ చేద్దాము. డి విడ్త్ ఆఫ్ ది రివర్, ఈ డైరెక్షన్ లో వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు మనిషి, ఏ దగ్గర స్టార్ట్ అయిన వాడు ఎక్కడికి వెళ్ళాలి, షార్టెస్ట్ టైం అన్నారు కాబట్టి హీ కెన్ ట్రావెల్ అలాంగ్ ఏబి బికాస్ ఆఫ్ వాటర్ పుష్. నీళ్లు పుష్ చేయడం వల్ల సి దగ్గరికి ల్యాండ్ అయ్యాడు. ఇందులో బీసీకి ఒక పేరుంది, ఎక్స్ అంటారు. ఇక్కడ ఎక్స్ ఏమంటారు అంటే డ్రిఫ్ట్. డ్రిఫ్ట్ అనేది ఏంటి అంటే హారిజాంటల్ డిస్టెన్స్ కాబట్టి డ్రిఫ్ట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే వెలాసిటీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ ఇంటూ టైం. వెలాసిటీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ ఏముంది, ఓన్లీ వెలాసిటీ ఆఫ్ వాటర్. సో వెలాసిటీ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఇంటూ టైం చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే డ్రిఫ్ట్. అయితే ఈ 2 డైమెన్షనల్ మోషన్ లో బాగా 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 మైండ్ లో గుర్తుపెట్టేసుకో, టైం అనగానే వర్టికల్ డైరెక్షన్ లో ఆలోచించాలి. టైం వర్టికల్ డైరెక్షన్, టైం వర్టికల్ డైరెక్షన్ ఇలా మైండ్ లో 10 సార్లు అనేసుకోవాలి. బికాస్ అది ఈజీ మెథడ్. ఒకసారి వర్టికల్ డైరెక్షన్ లో టైం ఫైండ్ అవుట్ చేసాము అనుకో, అదే టైం హారిజాంటల్ లో కూడా తీసుకోవచ్చు కదా. బికాస్ 2 డైమెన్షనల్ మోషన్ లో మనకి హారిజాంటల్ డైరెక్షన్ లో వర్టికల్ డైరెక్షన్ లో టైం రిమైన్స్ సేమ్. కానీ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మాత్రం టైం అనగానే మైండ్ లో గుర్తు రావాల్సింది వర్టికల్ డైరెక్షన్. టైం వర్టికల్ డైరెక్షన్, టైం వర్టికల్ డైరెక్షన్ బాగా గుర్తు పెట్టేసుకో. ఓకే, సో ఇప్పుడు టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, టైం ఇస్ ఈక్వల్ టు వర్టికల్ డైరెక్షన్ అన్నాను కదా, అంటే వెలాసిటీ ఇన్ వర్టికల్ డైరెక్షన్ బై టైం ఇస్ ఈక్వల్ టు
డిస్టెన్స్ ఇన్ వర్టికల్ డైరెక్షన్, డిస్టెన్స్ బై టైం కదా, డిస్టెన్స్ ఇన్ వర్టికల్ డైరెక్షన్ బై వెలాసిటీ ఇన్ వర్టికల్ డైరెక్షన్. వర్టికల్ డైరెక్షన్ లో డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ విడ్త్ ఆఫ్ ది రివర్. సో డి బై, ఇప్పుడు వెలాసిటీకి పేర్లు పెట్టాలి. ఇది ఏ వెలాసిటీ, ఇది ఏ వెలాసిటీ. మళ్ళీ గ్రౌండ్ లో ఒక మనిషి ఉన్నాడు, నీళ్ళల్లో ఒక మనిషి ఉన్నాడు ఇమాజిన్ చేసుకుంటే, వీడు చూస్తున్నప్పుడు వీడికి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ బోట్ ఎలా వెళ్తున్నట్లు అనిపిస్తుంది, ఏసీ డైరెక్షన్ లో వెళ్తున్నట్లు అనిపిస్తుంది. సో వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ ఇక్కడికి వచ్చింది. ఈ నీళ్లలో ఉన్నవాడు, ఈ బోట్ ఒకలాగే ఉంటాయి కాబట్టి నీళ్లలో ఉన్నవాడికి ఏ దగ్గర స్టార్ట్ అయింది, బి వైపు వెళ్తున్నట్లే అనిపిస్తుంది కాబట్టి వెలాసిటీ ఆఫ్ బోట్, ఇది గ్రౌండ్ కదా, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. ఇది వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, ఎస్ కరెక్ట్. ఇది వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, ఇదేమో వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. ఇప్పుడు వర్టికల్ డైరెక్షన్ లో వెలాసిటీ ఏమైంది, VBW. సో VBW రాసుకుంటే టైం వచ్చింది. ఈ టైం ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో x is equal to VWG into D by VBW. సో మెయిన్ పాయింట్ ఏంటి అంటే, గ్రౌండ్ మీద ఉన్నవాడికి బోట్ ఏ డైరెక్షన్ లో వెళ్తున్నట్లు అనిపిస్తుంది, వాటర్ లోనే ఉన్నవాడికి మన బోట్ ఎలా వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ రెండిటి అనాలిసిస్ వచ్చింది అంటే చాలు, మనం ఈజీగా ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. ఇది ఎరేజ్ అవ్వట్లేదు, సో I don't know how. ఇది ఎలా ఎరేజ్ చేయాలి అనేది తెలియట్లేదు. ఎనీవే, సో ఐ హోప్ నీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో వెలాసిటీ ఆఫ్ రివర్ బోట్ ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం, అంటే రివర్ మ్యాన్ ప్రాబ్లమ్స్. రివర్ మ్యాన్, రివర్ అంబ్రెల్లా ప్రాబ్లమ్స్ ఏదైనా ఒకటే. దీంట్లో కూడా మనకి తెలియాల్సింది ఏంటి అంటే, వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, velocity of man with respect to ground, velocity of river with respect to man. ఎందుకంటే మనం నువ్వు ఎప్పుడైనా శ్రీనాథ్ అబ్జర్వ్ చేస్తుంటావు, బైక్ మీద వెళ్ళేటప్పుడు ఎస్పెషల్లీ బైక్ స్టార్ట్ అవ్వకుండా ఉన్నప్పుడు మనకి రెయిన్ ఒక డైరెక్షన్ లో పడుతున్నట్లుగా అనిపిస్తుంది ఒక స్పీడ్ తో. కానీ మనం బైక్ స్టార్ట్ చేసి కొంచెం స్లోగా వెళ్తున్నప్పుడు ఒక యాంగిల్లో పడుతూ ఉంటుంది. మన స్పీడ్ పెరిగే కొద్దీ ఆ రెయిన్ పడే డైరెక్షన్ మారిపోతున్నట్లుగా అనిపిస్తుంది. సో అది ఏంటి అంటే, రెయిన్ మామూలుగా గ్రౌండ్ మీద ఆగి నిలబడినప్పుడు ఒక డైరెక్షన్ లో పడుతూ ఉంటుంది. కానీ మనం నడవడం స్టార్ట్ చేసినప్పుడు మన రెస్పెక్ట్ తో రెయిన్ వెలాసిటీ డైరెక్షన్ మారిపోతూ ఉంటుంది అనమాట. సో VRG అంటే వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. కానీ ఎప్పుడైతే మ్యాన్ నడవడం స్టార్ట్ చేస్తాడో VRM అంటే వెలాసిటీ ఆఫ్ మ్యాన్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. మనిషికి అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో క్వశ్చన్స్ లో ఏమడుగుతారంటే, అతను ఏ డైరెక్షన్ లో గొడుగు పట్టుకోవాలి, ఏ డైరెక్షన్ లో గొడుగు పట్టుకుంటాడు, ఏ డైరెక్షన్ లో రెయిన్ పడుతున్నట్లుగా అనిపిస్తుందో ఆ డైరెక్షన్ లో మనం అంబ్రెల్లా పట్టుకుంటాం. దీంట్లో వాడే ఏకైక ఫార్ములా ఏంటి అంటే, వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఇస్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ రెయిన్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్, అంటే విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అనమాట. దట్స్ ఆల్, సింపుల్. ఇది చాలా చాలా సింపుల్ టెక్నిక్, అంతే. ఈ ఒక్క ఫార్ములానే అప్లై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. విత్ వర్టికల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్టికల్. ఈ వర్టికల్ తో రెయిన్ అనేది కొంత యాంగిల్ తో పడుతోంది అనుకుందాం, బై మేకింగ్ అన్ యాంగిల్ θ. ఓకే, సో ఇది వెలాసిటీ ఆఫ్ రెయిన్. మ్యాన్ ఎలా వెళ్తున్నాడు, ఈ హారిజాంటల్ డైరెక్షన్ లో నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకుందాము. ఇది వెలాసిటీ ఆఫ్ మ్యాన్. ఇది ఒరిజినల్ గా వెలాసిటీ ఆఫ్ రెయిన్, ఇది ఒరిజినల్ గా వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. కానీ మనకేం కావాలి, వెలాసిటీ ఆఫ్ రెయిన్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్. ఇది ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ అడిషన్, నీకు గుర్తుందా, VR బార్ ప్లస్ ఆఫ్ మైనస్ VM బార్, ప్లస్ ఆఫ్ మైనస్ VM బార్. అంటే ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ అడిషన్ ప్రకారం మైనస్ VM కావాలి, ఇక్కడేమో ప్లస్ VM ఉంది. ప్లస్ VM ని మైనస్ VM గా ఎలా మారుస్తాము,
ప్లస్ విఎం ని మైనస్ విఎం గా ఎలా మారుస్తాము అంటే బై రొటేటింగ్ ఇట్ త్రూ 180 degrees. సో ఇలా ఉన్న విఎం ని ఇలా డ్రా చేశాను అనుకో. ఇప్పుడు ఇదేమైంది మైనస్ విఎం బార్ అయింది. సి మైనస్ విఎం బార్. ఇప్పుడు రెయిన్ ఏ డైరెక్షన్ లో పడుతోంది మనకు కావాలి అంటే ఖచ్చితంగా ఇలా ఒక లైన్ గీయాలి. ఇది మనకి టేకెన్ ఇన్ చూడు, ఇది టేకెన్ ఇన్ సేమ్ ఆర్డర్. ఇది ఏం చేయాలి టేకెన్ ఇన్ ఆపోజిట్ ఆర్డర్. సో ఇప్పుడు మనిషికి రెయిన్ ఎలా పడుతున్నట్లుగా అనిపిస్తోంది అంటే ఇలా పడుతున్నట్లుగా అనిపిస్తోంది అనమాట. సో ఎంత యాంగిల్ తో పడుతున్నట్లుగా అనిపిస్తోంది, వర్టికల్ తో అయితే ఆల్ఫా యాంగిల్ తో, అదే హారిజాంటల్ తో అయితే బీటా యాంగిల్ తో అనుకుందాం. ఇప్పుడు ఈ లైన్ గీసాం కదా, దీని పేరు ఏం పెట్టాలి వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. మనిషికి రెయిన్ ఈ డైరెక్షన్ లో పడుతున్నట్లుగా అనిపిస్తుంది. సో ఇప్పుడు అంబ్రెల్లా ఏ డైరెక్షన్ లో పట్టుకోవాలి, డైరెక్షన్ అంటే అంబ్రెల్లా ఇలా కదా, రెయిన్ ఏ డైరెక్షన్ లో పడుతుందో అదే డైరెక్షన్ లో అంబ్రెల్లా కూడా పట్టుకుంటాం. సో అంబ్రెల్లా ఏ డైరెక్షన్ లో పట్టుకోవాలి, డైరెక్షన్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి యాంగిల్. ఐదర్ ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి లేదా బీటా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఆల్ఫా గానీ బీటా గానీ ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఒకవేళ రెయిన్ కనుక వర్టికల్ గా పడుతోంది అనుకుంటే, రెయిన్ కనుక వర్టికల్ గా పడుతోంది మనిషి వెళ్తున్నాడు అనుకుంటే కూడా అదే సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్ ఈస్ ఫాలింగ్ అలాంగ్ వర్టికల్ అని చెప్పారు మనకి. సో రెయిన్ ఈస్ ఫాలింగ్ అలాంగ్ వర్టికల్ అంటే ఇదే వెలాసిటీ ఆఫ్ రెయిన్. మ్యాన్ ఈస్ వాకింగ్ హారిజాంటల్లీ, వెలాసిటీ ఆఫ్ మ్యాన్. మనకేం కావాలి మైనస్ విఎం. సో మైనస్ విఎం రాసుకోవడం. ఆ రెండిటికి రిజల్టాంట్. ఈ రెండు టేకెన్ ఇన్ సేమ్ ఆర్డర్, ఇది టేకెన్ ఇన్ ఆపోజిట్ ఆర్డర్. సో ఈ డైరెక్షన్ లో మనం అంబ్రెల్లా పట్టుకోవాలి. హారిజాంటల్ తో అయితే ఆల్ఫా యాంగిల్, వర్టికల్ తో అయితే బీటా యాంగిల్. రూల్ ఏమీ లేదు, ఇక్కడ ఆల్ఫా తీసుకోవాలి ఇక్కడ బీటా అని. క్వశ్చన్ లో ఎలా అడిగితే అలా. అంబ్రెల్లాని వర్టికల్ తో ఎంత డైరెక్షన్ లో పట్టుకోవాలి లేదా హారిజాంటల్ తో ఎంత డైరెక్షన్ లో పట్టుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మనం ఈ ఆల్ఫా బీటాని సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. If an object moves with a velocity v towards the mirror and the mirror moves with the velocity v towards object, then what is the relative speed of image with respect to object? ఇది యాక్చువల్ గా మనం మిర్రర్స్ అంటే రే ఆప్టిక్స్ లో నుంచి వస్తుంది. ఇది మిర్రర్ అనుకుందాము. వెలాసిటీ ఆఫ్ మిర్రర్, ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ లో ఉంటే ఇమేజ్ అంతే డిస్టెన్స్ లో ఉంటుంది. ఆబ్జెక్ట్ ఎంత వెలాసిటీతో వెళ్తే ఇమేజ్ కూడా అదే వెలాసిటీతో టువర్డ్స్ వెళ్తుంది. ఇక్కడ ఏం చెప్పారంటే ఆబ్జెక్ట్ మూవ్స్ విత్ వెలాసిటీ v అంటే ఏమిచ్చారు వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇస్ ఈక్వల్ టు v. ఆబ్జెక్ట్ ఈ డైరెక్షన్ లో వెళ్తోంది అనుకుందాం. సో అప్పుడు అదేమైంది ఐ క్యాప్ అయింది. నెక్స్ట్ మిర్రర్ మూవ్స్ విత్ వెలాసిటీ v టువర్డ్స్ ఆబ్జెక్ట్ అంటే మిర్రర్ ఈ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి, ఇది బిఎం. సో ఇది పాజిటివ్ డైరెక్షన్ తీసుకున్నాం కాబట్టి ఇది నెగటివ్ డైరెక్షన్ అవుతుంది. వెలాసిటీ ఆఫ్ మిర్రర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ బిఐ క్యాప్. నెక్స్ట్ వాట్ ఈస్ ద రిలేటివ్ స్పీడ్ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్. వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ ఇస్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకే, వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ అంటే వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ మనకి రే ఆప్టిక్స్ లో ప్రాబ్లం ఇది. రే ఆప్టిక్స్ లో ప్రాబ్లం ఏంటంటే వెలాసిటీ ఆఫ్ మిర్రర్ ఇస్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ బై 2. ఇక్కడ నుంచి వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ కావాలి కాబట్టి బిఐ ఇస్ ఈక్వల్ టు 2vm మైనస్ విఓ. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2vm మైనస్ విఓ మైనస్ విఓ. సో 2 కామన్ తీస్తే vm మైనస్ విఓ. ఆల్రెడీ ఈ రెండు రాసి పెట్టుకున్నాం, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ మైనస్ విఐ క్యాప్ మైనస్ విఐ క్యాప్. సో మైనస్ 2. సో ఆన్సర్ మైనస్ 4vi క్యాప్. నెక్స్ట్ a bird is flying due east with velocity 4 meter per second. So velocity of bird is equal to 4. ఈస్ట్ అంటే అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి 4i cap meter per second. The wind starts to blow with a velocity 3 meter per second due north. నార్త్ అంటే ఎటువైపు ఉంటుంది అలాంగ్ పాజిటివ్. మనం ఎప్పుడు కూడా ఇది నార్త్, ఇది ఈస్ట్, సౌత్, వెస్ట్ ఇలాగే తీసుకోవాలి. నార్త్ అంటే అలాంగ్ పాజిటివ్ బై యాక్సిస్. సో వెలాసిటీ ఆఫ్ విండ్ ఇస్ ఈక్వల్ టు
3 J meter per second. Now, what is the direction of relative velocity of bird with respect to wind? Ela rayali velocity of bird with respect to wind. So, our formula velocity of bird minus velocity of wind. So, ela rayali 3 J minus 4 I cap. అయితే ఇక్కడ IJ రెండు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేసేయకూడదు. దీనికి ఎలా చేయాలి ఆన్సర్ చెప్తావా శ్రీనాథ్? నాకు ఓన్లీ VBW కావాలి, నో బార్ అంటే ఎలా చేయాలి? ఐడియా రాలేదా? వెక్టార్స్ కదా, IJ ఉన్నప్పుడు ఏం చేయాలి? నో ఐడియా. వెక్టార్స్ కదమ్మా, IJలు ఉన్నప్పుడు ఏం చెప్పాను? రూట్ ఓవర్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. గుర్తొచ్చిందా? మాగ్నిట్యూడ్. అవును, బార్ పెట్టలేదు కదా, బార్ పెట్టలేదు అంటే మాగ్నిట్యూడ్. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 5. ఎస్. నెక్స్ట్, ఏ ట్రైన్ 100 meter long traveling at 40 meter per second starts overtaking another train 200 meter long traveling at 30 meter per second. The time taken by the first train to pass the second train completely. ఇందులో time taken ఇది relative velocity in one dimension. So time taken formula ఏంటి? Distance by velocity. అయితే ఒకదాన్ని రెస్పెక్ట్ తో ఇంకొకటి కాబట్టి టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై రిలేటివ్ వెలాసిటీ తీసుకోవాలి. V రిలేటివ్ అంటే ఏంటి? ఒక ట్రైన్ మైనస్ ఇంకొక ట్రైన్ వెలాసిటీ. అయితే ఓవర్టేకింగ్ అంటే ఖచ్చితంగా ట్రైన్ 1 ఏ డైరెక్షన్ లో వెళ్తుందో ట్రైన్ 2 కూడా అదే డైరెక్షన్ లో వెళ్ళాలి. మనం రెండు ఒకే డైరెక్షన్ లో ఉంటాయి. సో రెండు ఐ క్యాప్లు అవుతాయి. సో 40 minus 30 ఐ క్యాప్ ఇస్ ఈక్వల్ టు ఎంత? రెండు ఐ క్యాప్లే కాబట్టి సబ్ట్రాక్ట్ చేసేయచ్చు. 10 ఐ క్యాప్. ఓన్లీ V రిలేటివ్ కావాలి అంటే మాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకుంటాము, 10 meter per second. అయిపోయింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. టైమ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే ఏంటి? ఒక ట్రైన్ ఇంకొక ట్రైన్ కంప్లీట్ గా ఓవర్టేక్ చెయ్యాలి అంటే ఈ 100 ఈ 200 రెండు కంప్లీట్ గా ట్రావెల్ అవ్వాలి కదా. సో మనకి ఏమవుతుంది? 100 అయితే ఇక్కడ మాగ్నిట్యూడ్ వైజ్ తీసుకుంటే నెగటివ్ సైన్ వస్తుంది, బట్ లెట్ us take 100 plus 200 బై రిలేటివ్ వెలాసిటీ ఎంత వచ్చింది? 10. సో 100 plus 200 ఎంత? 300 by 10 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ 30 seconds. నెక్స్ట్, ఏ బోట్ విచ్ హ్యాస్ అ స్పీడ్ ఆఫ్ 5 km/h in still water crosses a river of width 1 km. Width అంటే ఏంటి? D is equal to 1 km. మార్చక్కర్లేదు, ఇవన్నీ km/h లోనే ఉన్నాయి. along shortest possible path in 15 minutes. T is equal to 15 minutes. అయితే ఇది అవర్స్ లో ఉంది, ఇది మినిట్స్ లో ఉంది, చెక్ చేసుకోవాలి. ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? వెలాసిటీ ఆఫ్ రివర్ ఇన్ km/h. వెలాసిటీ ఆఫ్ రివర్ వాటర్ కావాలి మనకి. టైం అనగానే ఏం చెప్పాను? ఇన్ వర్టికల్ డైరెక్షన్. టైం వర్టికల్ డైరెక్షన్. వెలాసిటీ ఆఫ్ రివర్ అనేది వాటర్ అనేది హారిజాంటల్ డైరెక్షన్ లో ఉంటుంది కదా. డయాగ్రామ్ గీసుకుంటే ఇట్ ది విడ్త్ ఆఫ్ ది రివర్. ఓకే, షార్టెస్ట్ పాత్ అంటే ఏమనుకున్నాము? ఇది కదా మన షార్టెస్ట్ పాత్ డయాగ్రామ్. సో షార్టెస్ట్ పాసిబుల్ పాత్ లో ABC, ఇది వెలాసిటీ ఆఫ్ వాటర్. ఇది కావాలి మనకి. ఇది కావాలి అంటే మనకి డిస్టెన్స్ తెలుసు, టైం తెలుసు. సో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై ఈ వెలాసిటీ ఏమనుకున్నాము, ఈ వెలాసిటీ ఏమనుకున్నాం? గుర్తుందా శ్రీనాథ్? A to B వెలాసిటీ ఏంటి? VBW. ఎస్ ఎస్. A to C ఏమనుకున్నాము? VW. VB. ఇప్పుడు మనకి టైం కావాలి అంటే ఏం వేసుకోవాలి? VB కదా. ఎస్, VBG. టైం కావాలి అంటే వర్టికల్ డైరెక్షన్ లో వెలాసిటీ కావాలి. వర్టికల్ డైరెక్షన్ లో డిస్టెన్స్, వర్టికల్ డైరెక్షన్ లో వెలాసిటీ. వర్టికల్ డైరెక్షన్ లో వెలాసిటీ గివెన్ as 5 km/h. డిస్టెన్స్ 1 km by 5 km/h. ఇది టైం టేకెన్. వర్టికల్ డైరెక్షన్ లో ఎంత టైం తీసుకుంటుందో హారిజాంటల్ డైరెక్షన్ లో కూడా అదే టైం తీసుకుంటుంది. సో వెలాసిటీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ కావాలి. అది కూడా తెలియదు మనకి. ఓకే, యాక్చువల్ గా ఒక ఫార్ములా ఏంటి అంటే
డిస్టెన్స్ ఇంటూ టైం. కానీ హారిజాంటల్ డైరెక్షన్ లో డిస్టెన్స్ ట్రావెల్డ్ తెలియదు కదా, సో ఈ ఫార్ములా వాడలేము. ఇంకొక ఫార్ములా ఏం వాడచ్చు అంటే మనకి విబి తెలుసు, ఓకే, బిడబ్ల్యూ కావాలి, అండ్ బిబిడబ్ల్యూ తెలిస్తే సరిపోతుంది కదా మనకి. లేదు, ఇంకెలా ఆలోచించవచ్చు అంటే ఐ థింక్ వాటర్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్, వెలాసిటీ ఆఫ్ వాటర్ కావాలి, బిబి తెలుసు, టైం టేకెన్ తెలుసు, సో ఈ డిస్టెన్స్ ట్రావెల్డ్ కూడా తెలుసు మనకి. అదే టైం ఇక్కడ వాడితే ఓకే, డిస్టెన్స్ ట్రావెల్డ్, వెలాసిటీ ఆఫ్ వాటర్, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇస్ ఈక్వల్ టు వెలాసిటీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్, ఇది కూడా తెలియదు. సో బిబిడబ్ల్యూ ఖచ్చితంగా తెలిసి ఉండాలి మనకి. ప్రాబ్లమ్ లో ఆ డేటా మిస్ అయింది అనుకుంటున్నాను. ఓ, టైం టేకెన్ ఆల్రెడీ గివెన్ ఇక్కడ 15 minutes. Why are we finding time taken shortest path possible in t is equal to 15 minutes already given ikkada. So time taken ఇచ్చినప్పుడు మనం సింపుల్ గా ఏం వాడొచ్చు అంటే cos theta. యాక్చువల్ గా time taken is equal to d by vbg, అదే చేసాం మనము. అయితే vbg ఆల్రెడీ విబిజి ఫైండ్ అవుట్ చేద్దాం. ఒక 15 is equal to డిస్టెన్స్ ఎంత 1 kilometer బై విబిజి ఎంత అంటే మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో విబిజి is equal to 1/15. ఈ ప్రాబ్లం లో మిస్టేక్ ఉంది, ఇదేంటి అంటే విబిడబ్ల్యూ, ఇది విబిడబ్ల్యూగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి విబిడబ్ల్యూ తెలుసు, విబిజి తెలుసు, VW ఫైండ్ అవుట్ చేయాలి. సో VW is equal to under square root VBW square minus VB square. Pythagoras theorem వాడడం. ఓకే, నెక్స్ట్ ఇది ఒకసారి చూద్దాం. Horizontal wind is blowing with a velocity v towards నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ అంటే తెలుసు కదా, ఇది నార్త్, ఇది ఈస్ట్. నార్త్ ఈస్ట్ అంటే కరెక్ట్ గా 45 యాంగిల్ తో వెళ్ళాలి. ఇది నార్త్ ఈస్ట్ అవుతుంది అనమాట. యాంగిల్ ఎంత అంటే కరెక్ట్ గా 45 degrees. సో హారిజాంటల్ విండ్ ఈస్ బ్లోయింగ్, హారిజాంటల్ విండ్ ఈస్ బ్లోయింగ్ విత్ వెలాసిటీ v టువర్డ్స్ నార్త్ ఈస్ట్. ఐ డోంట్ థింక్ హారిజాంటల్ విండ్ కాదు, ఓకే, ఎనీవే నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో విండ్ బ్లో అవుతుంది. A man starts running towards north with acceleration a. Acceleration of man enta ante a. The time after which man will feel the wind blowing towards east is. Man ke velocity of wind with respect to man towards east అని అన్నారు. అంటే I cap రావాలి, టువర్డ్స్ ఈస్ట్ వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది ఎంత టైం తర్వాత. ఓకే, టైం ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. ఓకే, టైం ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. సో వెలాసిటీని ఎలా ఎక్కడి నుంచి రప్పిస్తాము అంటే యాక్సలరేషన్. యాక్సలరేషన్ ఇస్ ఈక్వల్ టు డివి బై డిటి. సో డివి ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ డిటి. ఓకే, సో ఏ ఇంటూ డిటిలో మనకి వెలాసిటీ కావాలి అంటే ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేషన్ డివి ఇంటిగ్రేషన్ ఏడిటి. ఇంటిగ్రేషన్ డివి ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఏడిటి. ఓకే, ఏ అంటే ఏంటి అంటే 45 degrees లో వెళ్తోంది కాబట్టి cos 45 తీసుకోవాలి. అలాంగ్ ఈస్ట్ అన్నారు కదా, అలాంగ్ ఈస్ట్ అంటే cos 45. cos 45 వాల్యూ వచ్చేసి 1/√2. ఓకే, 1/√2 కాబట్టి ఇప్పుడు ఏ ప్లేస్ లో మనకి ఏమొస్తుంది అంటే a/√2 into t. అదేంటి, v is equal to a/√2 into t. డిస్టెన్స్ ట్రావెల్డ్ మళ్ళీ వెలాసిటీ ఇంటూ టైం గా రాసుకోవాలి. టైం క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి t is equal to ఫైనల్ గా వచ్చేది ఏంటి అంటే v√2/a. ఈ ఆన్సర్ వస్తుంది అన్నమాట, v√2/a. నెక్స్ట్ ఇక్కడ చూడు, a relative velocity between any two bodies may be equal to sum of the velocities of the bodies. Relative velocity of between any two bodies
may be equal to sum of the velocities of two bodies. Yes, అవ్వచ్చు. ఇది VA బార్, ఇది VB బార్. యాక్చువల్ గా VAB is equal to VA minus VB. బట్ ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి VA మైనస్ VB రాస్తాము, అంటే VA plus VB అవుతుంది. సో ఇట్ కెన్ బి ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది వెలాసిటీస్. నెక్స్ట్, సమ్ టైమ్స్ relative velocity between two bodies may be equal to difference in velocities of the two. Yes, రెండు ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నాయి అనుకో, VA బార్ VB బార్. ఇప్పుడు VAB is equal to VA minus VB. సో సమ్ జస్ట్ మాగ్నిట్యూడ్ కూడా సమ్ డిఫరెన్స్ అవ్వచ్చు. సో స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 రెండు కరెక్ట్ అన్నమాట. సో ఐ హోప్ యూ హ్యావ్ ఫాలోడ్ ద ప్రాబ్లమ్స్. అర్థమైంది అనుకుంటున్నాను టాపిక్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ టుడేస్ క్లాస్.